ఈ కార్యక్రమం ముఖ్య విషయం ఏమిటంటే విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ద్వారా 18 కులాలకు చెందిన కులవృత్తులకు సంబంధించిన ఈ పనిముట్లను అందజేయడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అలాగే ఈ మన విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా వీరికి ఏదైతే ఈ కులవృత్తుల వారు ఉన్నారో వడ్రంగి, రజగ, చెప్పులు కుట్టేవారు, చేపలు పట్టేవారు, ఈ కులాలకు సంబంధించిన ఏదైతే ఈ స్కీమ్ను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని తర్వాత వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారికి ఒక 15 ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్రతిరోజు 500 చొప్పున మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15 రోజుల తర్వాత వారికి ఏదైతే సర్టిఫికేట్ మనం ఇచ్చిన తర్వాత వారికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా వారికి బ్యాంకు ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ ఎలాగంటే ఫస్ట్ ₹1,00,000 ఇస్తారు, తర్వాత ₹1,00,000 కట్టిన తర్వాత మళ్ళీ 2 లక్షలు ఇస్తారు, 2 లక్షల తర్వాత మళ్ళీ 3 లక్షలు, 50 లక్షల వరకు వాళ్ళు చేసుకోవచ్చినట్టు. అలాగే ఈ మోడీ గారు చేసిన కార్యక్రమాలను మొన్న విజయ సంకల్ప యాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది మన ధర్మపుర అసెంబ్లీలో. అలాగే అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆనందగౌడ గారు చేపట్టిన కార్యక్రమం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీల కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి విషయం గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయిలో తెలియజేయడం కోసం ఇవాళ ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఈ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మోదీ గారిది. అంతేకాకుండా బీసీలలో ఒక కులమైనటువంటి ఏదైతే ముదిరాజు కులం ఉందో, ఉదాహరణకు వారు చేపలు పట్టుకున్నటువంటి వృత్తిని జీవనం ఆధారంగా చేసుకొని చెరువులలో, కుంటలలో, నదులలో చేపలు పట్టేవారు. మరి వారి యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు నరేంద్ర మోడీ గారు ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. అదే జాతీయ మత్స్య సంపద యోజన పథకం పేరు. అది 100కి 100 కేంద్ర ప్రభుత్వం రాయితీతో కూడుకున్నటువంటి పథకం. ఇవాళ మొన్నటి వరకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లేకపోవడం వల్ల ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో అది గ్రామీణ స్థాయికి పూర్తిగా చేరలేకపోయిందనేటువంటిది వాస్తవం. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గంగపుత్రుడు కావచ్చు, బెస్తవారు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వీరందరికీ కూడా దీని మీద ఏదైతే చేపల వృత్తిని ఆధారం చేసుకుని చేపలు పట్టుకుని అమ్ముకునే హక్కు ఏదైతే ఉందో దాన్ని పింకు తట్టలల్లా అంటే గులాబీ తట్టలు కలర్ ఉన్నటువంటి తట్టలల్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చేప పిల్లను గోదావరి నదిలో వదిలి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకంగా చెప్పుకోవడం జరిగింది. దీనివల్ల నిర్వహించాల్సిందే. కానీ ఆ పథకం ఏ ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, కనీసం ప్రజలకు తెలియకుండా ప్రధానమంత్రి బొమ్మ కూడా వేయకుండా మొన్నటి వరకు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క బీసీ కులాలకు ముఖ్యంగా మొన్న ఇటీవలే బీసీ కులాలు 18 రకాల కుల వృత్తులు చేసుకోవడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చాడు. అందులో చాలా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒకవేళ ఆ కులం వృత్తిలో నైపుణ్యం లేకపోతే ప్రభుత్వమే వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి అందులో నైపుణ్యం పొందిన తర్వాత వారు ఏదైతే ఆ స్కీమ్ కింద పనిచేయదలుచుకున్నో దానికి పెట్టుబడి కూడా ఇచ్చి దాన్ని తిరిగి చెల్లించిన కొద్దీ రెట్టింతలు మూడింతలు చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని పోషించుకుని ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వకర్మలు ఎవరైతే ఉన్నారంటే విశ్వకర్మ స్కీమ్ కింద పనిచేసి పని నేర్చుకొని ఉత్పత్తులు చేసేటువంటి అవి ఏవైతే ఉన్నాయో ప్రపంచం అంతటి కూడా ఎగుమతి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈ విశ్వకర్మ యోజన అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అందుకే ఈ విశ్వకర్మ యోజన అనేటువంటి పథకం దొరుకుతుంది. జై హింద్, జై భారత్. విశ్వకర్మ యోజన పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఏదైతే తీసుకొచ్చిండ్రో దాన్ని అందరూ కూడా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. కొన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఆ విషయాలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దృష్టికి తెచ్చినట్టయితే అది దానికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే వెనుకబడినటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి 18 కులాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కుల వృత్తులకు సంబంధించిన వారందరూ కూడా
ఈ కమిటీ ఇది విశ్వకర్మ యోజనకు సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆలోచన చేసిండ్రో ఆ ఆలోచన విధానాన్ని అందరూ కూడా అనుసరించి అందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.